నాన్న నెల రోజులు గడివిచ్చారు. ఈలోపు నేను ఎలాగైనా ఆయన్ని నిర్దోషిగా బయటకు తీసుకురావాలి. అంతా బాగానే ఉంది. శిక్ష పడి జైల్లో ఉన్న సత్య మీద నీకేంటే ఇంత నమ్మకం? అవును, ఇద్దరం కలిసి ఇలా ప్లాన్ చేశామని గాని మనిద్దరం ఒకరికొకరు తెలుసని గాని ఎవరికి తెలియదుగా. నాకు నమ్మిన పంట ఉమకే తెలీదు. ఆ విషయంలో నీకన్నా జాగ్రత్తగా ఉంటాను నేను. రెండుసార్లు ఫోన్ చేసినా ఓబిలేష్ని కలవలేకపోయాను. తాగి వాగినా వాడి మాటల్లో ఏదో నిజాయితీ ఉంది. మొత్తం మీద ఏదో ముఖ్యమైన విషయమే వాడికి తెలుసు. వాణ్ణి పట్టుకుంటే అది ఏంటి అని తెలుసుకోవచ్చు. ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. ఏమండి, ఇక్కడ ఓబిలేష్ అని ఒక అతను ఉండాలి కదా? తెలీదండి. ఎవరమ్మా? ఇదే మార్చురీలో ఓబిలేష్ అని ఉంటాడు కదా, అతను లేడా? వాడా? వాడికి పని కంటే తాగుడు ఎక్కువైపోయింది. సరిగ్గా పనిలోకి రావట్లేదని తీసి పాడేశారు. అవునా? అతను మీకు తెలుసా? ఎందుకు తెలియదమ్మా, వాడు నేను ఒకేసారి చేరాం. కాకపోతే వాడేమో అలా అయిపోయాడు. ఇంతకీ వాడెలా మీకు తెలుసమ్మా? అనుకోకుండా పరిచయం అయ్యారులే గాని అతను ఎక్కడుంటాడో తెలుసా? ఇంతకు ముందు తెలుసు కానీ ఈ మధ్య ఎందుకో ఊరికూరికే ఇల్లు మార్చేస్తున్నాడమ్మా. కొత్తిల్లు తెలీదు. పోనీ స్నేహితుడే అంటున్నావు కాబట్టి అతని గురించి కొన్ని విషయాలు అడుగుతాను, చెప్తావా? ఏంటమ్మా, వాడు తెలుసా అని మొదలుపెట్టి ఏదేదో అడుగుతున్నారేంటి? ఊరికే చెప్పొద్దులే. అడగండమ్మా. ఓబిలేసు ఒక పెద్దావిడ మనవరాలి శవాన్ని ఎవరికో అమ్మాడు కదా, అది ఎవరికమ్మాడో తెలుసా? ఆ విషయమా? అది అది ఇదిగో. ఎవరికమ్మాడో తెలియదు కానమ్మా, ఆ శవాన్ని మాత్రం ఎవరికో పెద్దోళ్ళకే అమ్మాడు. బాగా పెద్ద మొత్తం ఇచ్చినట్లున్నారు. ఏ జోబులో చూసినా డబ్బే. ఆ కొన్నవాళ్లు ఎవరు అనేది ఎవరికి తెలుస్తుంది? నిజంగా ఆ విషయం నాకు తెలియదమ్మా. ఎప్పుడు రాంది ఆ రోజు ఓబిలేష్ గడి పెళ్ళమొచ్చిందమ్మా. ఆ ఎమ్మి వాణ్ణి పక్కకు తీసుకెళ్లి ఏదేదో గుసగుసలాడింది. అంటే తనకేమన్నా తెలుసుంటుందా? చెప్పలేమమ్మా. సరే, ఓబిలేష్ గురించి గాని ఆ శవాన్ని కొన్న వాళ్ళ గురించి గాని ఏవైనా తెలిస్తే నాకు ఫోన్ చేయి. నాకు ఉపయోగపడే విషయం చెప్తే నువ్వు అడిగినంత డబ్బిస్తాను. అట్టాగా చెప్తానమ్మా. మీ నంబర్ నా ఫోన్లో ఫీడ్ చేసి ఇవ్వండమ్మా. ఇదిగో, వస్తాను. ఓబిలేష్ భార్య నంబరుందా? ఉందమ్మా. ఇస్తావా? తీసుకోమ్మా. ఇదే నంబర్. ఉంటాను. అట్టాగేనమ్మా.
పొద్దున్ననగా పోయాడు. ఈ సచ్చినోడు ఎక్కడికి పోయాడో ఏందో, ఇంతవరకు రాలేదు. ఎక్కడ సచ్చాడో ఏందో. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ ఆఫ్ చేసి పడేశాడేంటి? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఈ తాగుబోతోడు నా ప్రాణాలు తీస్తున్నాడు. ఇంట్లో తాగింది చాలక వీధిలో కూడా తాగుతున్నాడు. ఎక్కడ పడిపోయాడో ఏందో. నెంబర్ రావడం లేదు. హలో, ఎవరు? బోస్. ఏందే మొగుడిని మర్చిపోయావా? నువ్వా? గొంతేంటి అట్టా ఉంది? పొద్దున్ననగా బయటకు పోయావు, ఏడు సచ్చావు? ఫోన్ చేస్తే కలవదేంటి? నేను చాలా ముఖ్యమైన పని మీద బయటకు వచ్చాను గానీ నువ్వు వెంటనే బయలుదేరి నార్సింగ్ సంతకాడికి రా. ఆడికా? దేనికి? అన్నీ చెప్పాలా? నోరు మూసుకొని రావేహే. నువ్వు వస్తే చాలా డబ్బులు వస్తాయి. ఆ తర్వాత నీ ఇట్టం. ఏంటి అక్కడ ఎక్కడికో రమ్మంటున్నాడు? ఎందుకు రమ్మంటున్నాడు? పురుగు కూడా కనిపించట్లేదు. ఈడికి రమ్మన్నాడేంటి సచ్చినోడు? ఈ తాగుబోతోడు నన్ను రమ్మని చెప్పి ఈడెంతకీ రాడేంది? ప్రతిసారి మంచిగా అడుగుతుంటే నీకు నీ మొగుడికి అర్థం కావడం లేదు కదూ? నేనేం తప్పు చేశాను నన్ను కొట్టారు? తప్పు చేయకపోతే పారిపోవాల్సిన అవసరం ఏముంది? నిజం చెప్పు, ఎందుకు నువ్వు నీ భర్త తప్పించుకొని తిరుగుతున్నారు? ఆడు చేసే ఏదో పనులకు భయపడి అట్ట తిరుగుతున్నానమ్మా. అంతకు మించి నాకేమీ తెలీదమ్మా. అవునా? పోనీ వరంగల్ నుంచి మనవరాల్ని వెతుకుంటూ వచ్చిందే ఒక పెద్దామె, ఆమె మనవరాలి శవం ఏమైందో అదన్నా తెలుసా? మరి ఎప్పుడూ లేంది ఆ రోజు నువ్వు మార్చరీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అదే ఆ రోజు ఎప్పుడు చూడలేదుగా. ఆసుపత్రి చూద్దుగాని రా అంటే పోయానమ్మా. చార్మినార్ చూద్దు గాని రమ్మన్నట్టు శవాల గది చూద్దు గాని అని రమ్మన్నాడా? మర్యాదగా నిజం చెప్పు, ఆ శవం ఎవరు కమ్మారు? నిజంగా నాకు తెలియదమ్మా. ఏయ్, కొట్టానంటే మొహం పగిలిపోద్ది. మంచిగా మాట్లాడుతుంటే అర్థం కాదా నీకు? నువ్వు నీ మొగుడు కలిసి ఆ శవాన్ని నమ్మారని నాకు తెలుసు. దానివల్ల మీకు చాలా డబ్బొచ్చిందని కూడా తెలుసు. మర్యాదగా ఆ శవాన్ని ఎవరికి అమ్మారో చెప్పు. ఇలా మంచిగా అడిగితే ఎందుకు చెప్తావు? పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చెప్పిస్తారు. పద. అమ్మమ్మమ్మ, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అంత పని మాత్రం చేయకండమ్మా. మరి నిజం చెప్పు, ఆ శవాన్ని ఎవరికి అమ్మారు? అదే మా ఊర్మిళ అమ్మగారికి అమ్మావమ్మా. తన వయసు 7 కావాలంటే నేనే మా ఆయనతో మాట్లాడి
ఆ శవాన్ని ఇప్పించానమ్మా. ఊర్మిళకి ఆశవంతో ఏంటి పని? మరి అది నాకు తెలీదమ్మా. చెప్తావా చెప్పవా? నిజంగా అంతకు మించి నాకేం తెలీదమ్మా. ఏ ఆగు! ఆగు! ఆగమన్నానా? ఏ నిన్నే! ఛ! ఊర్మిళకి సెవెన్తో ఏం పని? చెప్పు సావిత్రి. ఎక్కడున్నారు? చిన్న పని మీద బయటకు వచ్చాను. ఏం సావిత్రి? ఓ బయటున్నారా? ఓ, ఏం లేదులేండి. ఏదైనా ముఖ్యమైన విషయమా? ముఖ్యమైన విషయమా అంటే పర్వాలేదులేండి, వచ్చాక మాట్లాడదాం. రాగానే రేపు కలుస్తాను, ఓకేనా? అలాగే, ఉంటాను. లావణ్య, ఓ కాఫీ తీసుకురా. అలాగేనండి. సావిత్రి, మీరా? కూర్చోండి. లావణ్య, 2 కాఫీలు. రెండెవరికండి? సావిత్రి నువ్వా? ఒక్క నిమిషం కూర్చో, వచ్చేస్తాను. ఏంటండి, బాగా టైర్డ్ అయినట్టున్నారు? ఎక్కడికెళ్ళొస్తున్నారండి? చిన్న పని మీద బయటికెళ్ళొస్తున్నానండి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. సరే, మీరిద్దరూ మాట్లాడుకోండి. పర్వాలేదు, కూర్చొని మీ పని చూసుకోండి. మేమే అలా కూర్చొని మాట్లాడుకుంటాం. సావిత్రి రావే. చెప్పవే, ఏంటి విశేషాలు? నీకు చెప్పాను కదా ఓబిలేష్ అనే వాడి గురించి. అవును, వాడి గురించి ట్రై చేస్తుంటే వాడి భార్య దొరికింది. తన ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలిసిందే. ఏ విషయం? చనిపోయిన ఊర్మిళ ఉంది కదా, ఆ ఊర్మిళ చనిపోయే రోజు ఉదయం ఓబిలేష్ దగ్గర ఒక శవాన్ని కొందట. చనిపోయే రోజే ఊర్మిళ శవాన్ని కొంది అంటే అందులో ఏదో మిస్టరీ ఉందనిపిస్తుంది. ఏం మిస్టరీ ఉంటుంది? శవాన్ని కొన్న ఊర్మిళనే శవం అయింది. ఇప్పుడు శవం కొందని తెలిసినా, మరొకటి కొందని తెలిసినా ప్రయోజనమేముంది? అయినా ఈ హత్యలు శవాల గురించి నీకెందుకే? హాయిగా చంద్రని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండవే అంటుంటే నువ్వేంటే కష్టాల్ని వెతుక్కుంటూ తిరుగుతున్నావు? సంతోషం అనేది కూడా కష్టపడితేనే వస్తుంది. మీ అందరికీ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాననిపిస్తోంది. నాకు మాత్రం ఆయన బయటికొస్తేనే సంతోషంగా ఉంటాననిపిస్తోంది. అదంత సులభం కాదే. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? సులభం కాదని నాకు తెలుసు. కాని నా భర్తని విడిపించుకోవటం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను. ఎలాగైనా ఊర్మిళ హత్య వెనుకున్న మిస్టరీని ఛేదించి ఆయన్ని బయటికి తీసుకొస్తాను. కష్టం అనుకుంటే మనిషి బ్రతకటం కూడా కష్టమే. కష్టాన్ని కూడా ఇష్టపడటం మొదలు పెడితే బ్రతుకులో ప్రతిదీ ఇష్టంగా అనిపిస్తుంది. నాన్నిచ్చిన గడువులో అప్పుడే ఒకరోజు గడిచిపోయింది. ఊర్మిళ ఓబిలేష్ దగ్గర శవాన్ని ఎందుకు కొందో తెలుసుకుంటే నా భర్తని విడిపించుకోవడానికి ఏదైనా మంచి ఆధారం దొరకచ్చు.
సరేనే, వస్తాను. ఉమ్. ఉంటానండి. సరే అండి. వెళ్ళొస్తానే. ఏంటి లావణ్య నీ ఫ్రెండ్ ఏదో పోలీస్ ఆఫీసర్లా తనే ఇన్వెస్టిగేషన్ చేయడమేంటి? చెప్తే వింటే కదా. నీ ఫ్రెండ్కి జీవితంలో సుఖపడే యోగం ఉన్నట్లేదు. నాకు అదే అనిపిస్తుంది. అది మా ఊర్మిళ అమ్మగారికి అమ్మావమ్మా. తన వయసు 7 కావాలంటే నేనే మా ఆయనతో మాట్లాడి ఆ 7 ఇప్పించానమ్మా. వద్దు, నన్ను చంపొద్దు. లేదని చెప్తాను. ఆశ మా తమ్ముడిని పొడిచి పారిపోయాక ఆ కట్టెలు తీసుకురా. మంటమే అలా చట్టాన్ని మాయ చేశారు. ఈ రోజుతో ఊర్మిళ చనిపోతుంది. అర్జెంటుగా ఈ విషయం లావణ్యకి చెప్పాలి. లావణ్య, 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 డోర్ తీ. లావణ్య, లావణ్య, ఏంటి సావిత్రి అలా ఉన్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. సరేనే, అలా కూర్చొని మాట్లాడుకుందాంరా.
రాత్రి ఒక సినిమా చూసానే. ఆ విషయం చెప్పడానికి ఇంత హడావిడిగా వచ్చావా? అబ్బా చెప్పేది వినవే. నీకు ఓబులేస్ అనే అతని గురించి చెప్పాను, గుర్తుందా? ఆ గుర్తుంది. అతనికి సినిమాకి సంబంధమేముందే? అతనికి సినిమాకి కాదు, అతని దగ్గర ఊర్మిళ చనిపోయే రోజు ఒక శవాన్ని కొందట అని చెప్పానా? కొందని చెప్పావు. శవాన్ని కొని తను శవమైంది కదా అని నేను అన్నాను. అయితే నేను చూసిన సినిమాలో ఒక సీన్ ఇలాగే ఉందే. సినిమాలో ఒక పాత్ర మరొకరిని చంపి కాల్చి తగలబెట్టేసి తనే చనిపోయినట్టుగా అందరినీ నమ్మిస్తుంది. అదే విధంగా ఊర్మిళ కూడా ఓబులేస్ దగ్గర కొన్న శవాన్ని కాల్చేసి తనే చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించిందేమోనని నా అనుమానం. చెప్పు సావిత్రి, నా హెల్ప్ అవసరం లేదు అంటే నేను రావడం మానేస్తాను. అంటే సడన్ గా ఆలోచన వచ్చేసరికి వచ్చిందని వెళ్ళిపోతావా? అంతా నీ ఇష్టమేనా?